నమస్తే వెల్కమ్ టు పాత్ర మీడియా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కళ్లకు గంతలు మేమే కట్టుకున్నాం, కానీ మా భవిష్యత్తు కూడా ప్రభుత్వం గంతలు కట్టిందా అంటూ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం కోసం ఏళ్లు గడిచిపోయాయి. నోటిఫికేషన్ కోసం రోజులు లెక్క పెడుతున్నారు. పరీక్షల కోసం రాత్రింబవళ్లు చదువుతున్నారు. కానీ చేతిలో ఇంకా హాల్ టికెట్ లేదు, ఉద్యోగం లేదు, భవిష్యత్తుపై భరోసా లేదు. మేం మిమ్మల్ని ఎమ్మెల్సీ పదవులు అడగట్లేదు, కార్పొరేటర్ కుర్చీలు అడగట్లేదు. మా చదువుకు విలువివ్వండి, మా కష్టానికి అవకాశం ఇవ్వండి అంటూ పోలీస్ ఉద్యోగాల భర్తీని 5,000 నుంచి 19,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని చేసిన ఈ నిరసనలో ఒకే ఒక సందేశం వినిపించింది: మాకు హామీలు కాదు, ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగుల ప్రశ్న ఒక్కటే: మా వయసు ఆగిపోదు, మా కలలు వేచి ఉండవు. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? దిల్సుఖ్ నగర్లో ఈ నిరసన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మీ దగ్గర ఉన్న ఖాళీలు ఎమ్మెల్సీ అడుగులేము, కార్పొరేషన్ పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అసలు అడుగుతలేము. మాకు కావాల్సిన మాట ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాలు కావాలని గత వారం నుండి 5,000 వద్దు, 19,000 ముద్దు అని చెప్పి గత వారం నుండి దిల్సుఖ్ నగర్ వేదికగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమం చేసాం. అయినా కూడా మీ ప్రభుత్వానికి మేము కనబడట్లేము. మీ ప్రభుత్వం ఉందా లేకపోతే గుడ్డి ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి వినండి, మేము కష్టపడితేనే మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా మమ్మల్ని హరగోసపడుతున్నారు మీరు. దయచేసి మీరు ఒక్కడే ఆలోచన చేయండి. మేము లేకుండా మీ ప్రభుత్వం వచ్చేదా? మేము లేకుంటే మీ ప్రభుత్వం ఉండేదా? మేము లేకుంటే మీ ముఖ్యమంత్రి మీరు అయి ఉండేవారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చెప్పారు, నిరుద్యోగుల వల్లనే మేము వచ్చామని. మరి ఆ నిరుద్యోగులు హరిగోసపడుతున్నారు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కనీసం పట్టించుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. మీరు కనుక 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దాడి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.